హైదరాబాద్లో గత ఏడాది ఎదుర్కొన్న తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది జలమండలి. గ్రేటర్ పరిధిలో బోర్వెల్ రీఛార్జ్లపై ఫోకస్ పెట్టారు అధికారులు. మొత్తం 4500 బోర్వెల్స్ పై ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. బోర్వెల్స్ దగ్గర ఇంకుడు గుంతల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. భూగర్భ జలాల సంరక్షణకు జలమండలి ఆధ్వర్యంలో 100 రోజుల స్పెషల్ డ్రైవ్ కు ప్లాన్ చేసినట్టు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు. భూగర్భ జలాలను పెంచే లక్ష్యంతో ఇంటికో ఇంకుడు గుంత కార్యక్రమం తీసుకున్నామని చెప్తున్నారు. దశల వారీగా ఇంకుడు గుంతలు నిర్మించి ట్యాంకర్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ను మార్చాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. నీటి సంరక్షణపై జలమండలి యాక్షన్ ప్లాన్ కు సంబంధించిన పూర్తి సారాంశం టీవీ9 కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే గ్రౌండ్ వాటర్ ప్రమాద స్థాయిలో అడుగంటిపోతున్నాయన్న కథనాలపై టీవీ9 ఇచ్చిన కథనాలపై తెలంగాణ సర్కార్ సీరియస్గా స్పందించింది. దానికి సంబంధించి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పెషల్ యాక్షన్ ప్లాన్ చేశారు. ఆ యాక్షన్ ప్లాన్ ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ రెడ్డి గారు, ఏం ప్లాన్ చేయబోతున్నారు? గత సంవత్సరం మనము గ్రౌండ్ వాటర్ ఏ విధంగా టేబుల్ పడిపోయింది, ఆ గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల ట్యాంకర్ డిమాండ్ ఎలా పెరిగింది అనేది మనం గత సంవత్సరం ఎక్స్పీరియన్స్ చేసాం. టీవీ9 ద్వారా మీరు కూడా ఒక స్టోరీ చేశారు. సో లాస్ట్ ఇయర్ మనకి సమ్మర్లో చూస్తే హైయెస్ట్ 13,000 ట్యాంకర్స్ పర్ డే బుక్ అయ్యాయి, హైయెస్ట్ పీక్లో. సో ఎందుకు ఈ 13,000 ట్యాంకర్స్ ఎవరు బుక్ చేస్తున్నారు అని కనుక చూస్తే మనకి దాదాపుగా ఒక 40,000 అపార్ట్మెంట్స్ గ్రౌండ్ వాటర్ డిప్లీట్ కావడం వల్ల డిమాండ్ పెరిగి మనకి ట్యాంకర్స్ బుక్ చేస్తున్నారు అనేది అర్థమైంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం లాస్ట్ ఇయర్కే ఈ ప్రోగ్రామ్ని కొంత మనం స్టార్ట్ చేసాము. ఒక 15,000 వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ని మనం కంప్లీట్ చేసాం. ఓకే, ఈ సంవత్సరం మనం ఏం చేసామంటే ఇంకొక 25,000 వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని మనం కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకంటే మనకి 80 రోజులు దాదాపుగా రెయినీ డేస్ ఉన్నాయి. 80 రోజులు రెయినీ డేస్ ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావట్లేదు అనేది చాలా ఆశ్చర్యకరం. వాటర్ అంతా కూడా మూసీలో వెళ్తుంది, మూసీ ద్వారా కృష్ణాకి వెళ్తుంది, మళ్ళీ కృష్ణా నుంచి మళ్ళీ మనం పంపింగ్ ద్వారా ఇక్కడ తీసుకొస్తున్నాం. మనం గ్రౌండ్ వాటర్ని కనుక ఇంక్రీజ్ చేయగలిగితే ఒక 5 TMCలు అది కృష్ణా ఫేజ్ 4తో సమానం అవుతుంది. అంటే ఒక 2,000-3,000 కోట్లతోటి మనం చేసే ప్రాజెక్ట్ని ఆదా చేయొచ్చు. అందుకనే ఈ సంవత్సరము నెక్స్ట్ 3 ఇయర్స్ అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 25,000 వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కనుక చేయగలిగితే ఒక 5 TMCల వాటర్ని మనము ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత 5 TMCల వాటర్ కృష్ణా ఫేజ్ 4తో సమానం. సో ఈ నినాదంతో మనం ఈ సంవత్సరం ముందుకు వెళ్ళాలనుకున్నాము. దానిలో భాగంగానే చూస్తే మనకి మొత్తం కలిపి 8,285 బోర్వెల్స్ ఉన్నాయి. 8,285 బోర్వెల్స్ని లొకేషన్ వైజ్ ఐడెంటిఫై చేశాము. సో అందులో వర్కింగ్ 3,400 ఉన్నాయి. మిగతా అన్నీ కూడా 4,569 బోర్వెల్స్ నాట్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఉదాహరణకు చూస్తే మీకు ఇక్కడ బోర్వెల్ కనపడుతుంది, ఇది డిఫంక్ట్ అయిపోయింది. సో ఈ డిఫంక్ట్ అయిన బోర్వెల్ ఎవరు వాడట్లేదు. అట్లాగే మాకు 18 NGOలు ఉన్నాయి. ఈ NGOస్ కూడా దీని మీద లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఫెసిలిటీ ఏంటంటే యాప్ వచ్చింది, ఈ సర్వే అంతా వాళ్ళు చేశారు. మీరు చూడండి, ప్రతిదీ పాయింట్ కూడా మీకు కనపడుతుంది. ఈచ్ లొకేషన్ కూడా ఎక్కడెక్కడ ఏముంది అనేది ఐడెంటిఫై చేసేసారు ఆల్రెడీ. సో ఈ ఐడెంటిఫై చేసిన ప్రతి లొకేషన్ కూడా మనం వాటర్ హార్వెస్టింగ్ చేయాలనేది ఇప్పుడు మనం లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నాము. మొత్తం జలమండలి టీం మొత్తం కూడా ఈ 100 days యాక్షన్ ప్లాన్లో చురుగ్గా పాల్గొంటుంది. అనుకున్న లక్ష్యాన్ని మొత్తం కూడా 3 ఇయర్స్లో కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నామని చెప్తున్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్, టీవీ9 హైదరాబాద్.